హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోజీ ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు 150 గజాల G+1 ఇండ్లు మీ ముందు తీసుకురావడం జరిగింది. ఇండ్లని ఎందుకు అంటున్నానంటే, మనకు 4 హౌజెస్ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ 4 హౌజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సేమ్ మోడల్లో 4 హౌజెస్ కన్స్ట్రక్షన్ అయినవి. 30x45 సైజెస్తోని 150 గజాల ఇండ్లు G+1తోని కన్స్ట్రక్షన్ అయి ఉన్నవి. సౌత్ ఫేసింగ్తోనే అవైలబుల్లో ఉన్నవి. మనకు ఒకటి కార్నర్ హౌజ్ మనం టోటల్ మోడల్ చూద్దాము. కార్నర్ వచ్చేసి 30x45 సైజెస్తోని 30 ఫీట్ రోడ్తోని సౌత్ ఫేస్కు, వెస్ట్ సైడ్ 25 ఫీట్తోనే అవైలబుల్ ఉన్నది. మీరు చూస్తున్న ఈ ఇల్లే కార్నర్ ఇల్లు. ఇది కంప్లీట్గా ఒకసారి చూద్దాము. రిమైనింగ్ 3 హౌజెస్ కూడా సేమ్ మోడల్లో కన్స్ట్రక్షన్ అయినవి. ఇవి కుంట్లూరులోని హనుమాన్ నగర్లో ఉన్నది. జస్ట్ కుంట్లూరు మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో, హయత్ నగర్ దగ్గర నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఇది అవైలబుల్లో ఉన్నాయి. మనకు ఎల్బీ నగర్ మెట్రో దగ్గర నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఇల్లు మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి కంప్లీట్గా వివరాలు చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నది పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో మనకు ఒక 2 కార్స్ ఈజీగా పార్క్ చేసుకునే విధంగా స్పేషియస్గా ఇచ్చి ఒక 1 BHK వేయడం జరిగింది. పైన ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK వేయడం జరిగింది. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK చూస్తున్నాము. 1 BHKలో హాల్ చూడండి. హాలు మనకు కిచెను, ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. మనకు విండోస్కు మనకు PVC విండోస్ ఇచ్చేసి దానికి మెష్తో పాటు గ్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు కిచెన్లో ఉన్న విండోసు. కిచెన్లో కూడా మనకు 2 విండోస్ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్స్ చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ఇది ఒక కామన్ బాత్రూము. వెస్ట్రన్ స్టైల్లో మన కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. బాత్రూంలో కూడా టైల్స్ అప్ టు స్లాబ్ ఏరియా వరకు నీట్గా టైల్స్ వర్క్ జరిగింది. ఇది బెడ్రూము. 1 BHK మనం అనుకున్నాం కదా గ్రౌండ్ ఫ్లోర్లో, అది బెడ్రూమ్లో చూస్తున్నారు. సీలింగు, విండోస్కు మార్బుల్స్ కూడా వేయడం జరిగింది. డస్ట్ పడితే నీట్గా క్లీన్ చేసుకోవడానికి సింపుల్గా ఉండే విధంగా. మనకు మెయిన్ డోర్కు బెడ్రూమ్కు మధ్యలో మనకు ఒక పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. పూజ రూమ్ చూసాము. ఇప్పుడు ఒకసారి పార్కింగ్ ఏరియా చూస్తున్నాము. పార్కింగ్ ఏరియాలో మనకు కింద స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. వాషింగ్ మిషన్ పాయింట్. మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి 2 BHK చూద్దాము. ఇది మనకు పైకి వెళ్ళడానికి, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ కూడా మనకు గ్రానైట్ వేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్కు ఎదురుగా మనకు బాల్కనీ ఏరియాలో కూడా మనకు మెయిన్ డోర్ పక్కన మనకు టైల్స్ ఇవ్వడం జరిగింది. టైల్స్ ఒక గ్రాండ్ లుక్తోని చాలా నీట్గా చాలా బాగా ఉన్నది. ఇది పక్కన గల్లీ మనకు చూస్తున్నాము. చూడండి, మనకు ఇది నార్త్ సైడ్ డోరు, మెయిన్ డోరు. నార్త్ సైడ్ డోర్లో నుంచి లోపలికి వచ్చాము. మనకు ఓపెన్ కిచెన్తోని మనకు చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది హాలు. మనకు హాల్లో విండోసు, తర్వాత 2 విండోస్ ఇచ్చారు. మనకు హాల్లో నుంచి ఇంకొక సైడ్, ఈస్ట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది గల్లీలోకి. ఇప్పుడు మనము హాల్లో ఉన్న పూజా రూమ్ చూస్తున్నాము. పూజా రూమ్లో కూడా మనకు వెంటిలేషన్ పర్పస్ విండో ఇవ్వడం జరిగింది. మనకు పూజా రూమ్ పక్కనే మనకు కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇది ఓపెన్ కిచెన్లో కూడా మనకు విండోసు, టైల్స్ వర్క్ చాలా నీట్గా, చాలా క్వాలిటీ వర్క్తో చేసుకోవడం జరిగింది. కిచెన్లో నుంచి మనకు బాల్కనీలోకి వెళ్ళడానికి ఒక డోర్ ఇవ్వడం జరిగింది. బాల్కనీ అనేది మనకి ఇది రోడ్ సైడ్ ఉంటుంది, సౌత్ సైడ్ ఉంటుంది. ఈ బాల్కనీలో కూడా మనకు గ్లాస్ ఫిట్టింగుతోని, టైల్స్తోని చాలా నీట్గా వేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, చాలామంది మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే మా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ మీరు చూడగలరు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక బెడ్రూమ్ చూద్దాము. బెడ్రూమ్లో టైల్స్ మనకు ఒక డిఫరెంట్గా వేసుకోవడం జరిగింది, డిఫరెంట్ లుక్తోని. ఈ టైల్స్ మనకు పైన ఉన్న సీలింగు 2 మ్యాచ్ అయ్యేటట్టుగా చాలా నీట్ లుక్తోని మనకి ఈ బెడ్రూమ్లో వేసుకోవడం జరిగింది. ఈ బెడ్రూమ్లో విండోస్ చూడండి. విండోస్ కింద మనకు పక్కనే మార్బుల్ కూడా వేయడం జరిగింది. 2 విండోస్ మనకు చాలా నీట్గా ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఈ అటాచ్డ్ బాత్రూంలో మనకు వెస్ట్రన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూంలో మనకు టైల్స్ వరకు అప్ టు స్లాబ్ ఏరియా వరకు మనకు వేయడం జరిగింది. ఫ్రెండ్స్,
మీ ప్రాపర్టీని కానీ, మీ హౌజెస్ని కానీ, మీ ఓపెన్ ల్యాండ్స్ కానీ ప్రమోషన్ చేయించాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉన్నాయి, కాల్ చేయగలరు. మేము ఏ ఛార్జ్ చేయకుండా ఫ్రీగా ప్రమోషన్ చేయగలము. ఫ్రెండ్స్, ఇది ఇంకొక బెడ్రూము చూస్తున్నారు మీరు. బెడ్రూమ్లో షెల్ఫ్స్, తర్వాత ఫాల్ సీలింగు, తర్వాత విండోసు చాలా నీట్గా మంచి క్వాలిటీతోని, చాలా నైస్ లుక్తోని మనకు వేసుకోవడం జరిగింది. ఇది 2 బెడ్రూమ్స్కు మధ్యలో ఉన్న గ్యాప్లో మనకు ఒక వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. దాని పక్కనే మనకు ఒక బాత్రూమ్, కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి 4 హౌజెస్ కుంట్లూరులో మనకు కన్స్ట్రక్షన్ అయినవి. సేమ్ 4 హౌజెస్ సేమ్ మోడల్లో కన్స్ట్రక్షన్ అయినవి. 150 గజాల G+1 హౌజెస్. ఓనరు చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. ఫ్రెండ్స్, ఇది కుంట్లూరు మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కు జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో ఈ ఇండ్లు అవైలబుల్లో ఉన్నవి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి కంప్లీట్ వివరాలు తెలుసుకుందాము. దీని రేట్ ఎంత, చుట్టుపక్కల ఏరియాస్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఫ్రెండ్స్, దీని యొక్క ధర వచ్చేసి 1,10,00,000. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, సిట్టింగ్లో తగ్గుతుంది. ఫ్రెండ్స్ చూడండి, చుట్టూ ఏరియా అన్ని ఇండ్ల మధ్యన చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్నది. ఫ్రెండ్స్ చూడండి, మీ హౌజెస్ కానీ, మీ ఓపెన్ ల్యాండ్స్ కానీ ప్రమోషన్ చేయించాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉన్నాయి, కాల్ చేసి ప్రమోషన్ చేయించుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.